Hi, Kranti garu. Congratulations on behalf of An Academy. So, for Thank you, you sir. getting selected as ACTO. Yeah. So, Kranti garu, like it was been long journey for you, I think. Kabatti, let's go through one after other. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క నేపథ్యం చెప్తారా అండి? మీరు ఏ నేపథ్యం నుండి వచ్చారు, ఎలా కష్టపడ్డారు దాని గురించి, మీ ఎడ్యుకేషన్ నేపథ్యం? ఓకే సార్, మాది ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, అటెండర్ వర్క్ చేశారు. ఓకే. ప్రజెంట్ వర్కింగ్ కూడా. మదర్ వచ్చేసి హౌస్ వైఫ్. ఓకే. ముగ్గురు సిస్టర్స్ ఉంటారు, నేను ఒకరిని. ఓకే, ఫైన్. మీ యొక్క ఎడ్యుకేషన్ నాది ఎస్ఎస్సి వచ్చేసి ఇంటర్ వరకు గవర్నమెంట్ స్కూల్స్ సార్ మొత్తం నాది. ఓకే. ఈ బీటెక్ వచ్చేసి ఇక్కడ దగ్గర కాలేజ్లో చేశాను. బీటెక్ అయిపోయింది 2015లో పాస్ అవుట్ అయ్యాను. ఓకే. 2015లో ఇప్పుడు టీఎస్పీఎస్ నుంచి గ్రూప్ 2 వస్తుంది అని ఒక న్యూస్ వచ్చేసింది మాకు. అంటే అర్థమైపోయింది కదా, న్యూస్ స్టేట్ ఫామ్ అయింది, జాబ్స్ వస్తాయని చెప్పి. ఓకే. దానికోసం 15లో నేను బీటెక్ అయిపోగానే కోచింగ్ సెంటర్ జాయిన్ అయిపోయాను. ఓకే అండి. అక్కడ నుంచి 6 months కోచింగ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా 1 year ప్రిపరేషన్ లో ఉన్నాను. ఓకే. నవంబర్లో ఎగ్జామ్ అయింది అక్కడ. ఓకే. ఓకే. మీకు ప్రజాసేవ వైపు రావాలని ఎందుకు అనిపించిందండి? అంటే మీకు ఐటీ సైడ్ వెళ్ళొచ్చు, మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, వేరే సెక్టార్స్ ఉన్నాయి, కానీ ఇటువైపే రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఫాదర్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, నన్ను మోటివేట్ చేసేది ఫాదరే. ఓకే. చెప్పారు ఇట్లా గవర్నమెంట్ సెక్టార్ లో ఇట్లా ఉంటది, ఇట్లా చేయొచ్చు అని ఫాదరే నన్ను మోటివేట్ చేసి ఇటు సైడ్ వచ్చేలా చెప్పారు. సో బేసిక్ గా మీ ఫాదర్ మీకు ఇన్స్పిరేషన్ గా అయ్యారనమాట. అవును. ఓకే, ఫైన్. మీరు ఈ ఎగ్జామ్ కాకుండా ఇతర పరీక్షలు ఏవి రాశారండి? నేను అంటే ఈ గ్రూప్ 2 కోసమే ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 2 రాసిన తర్వాత గ్యాప్ వచ్చింది కదా మధ్యలో. అవునవును. దాని తర్వాత విఆర్ఓ, గ్రూప్ 4 రాశాను. ఈ ఎగ్జామ్స్ రాశాను. అది ఆల్రెడీ విఆర్ఓ జాయిన్ అయిపోయాను లాస్ట్ ఇయర్ లోనే. ఓహో, విఆర్ఓ జాయిన్ అయిపోయిన తర్వాత ప్యారల్ గా ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేశారు. అట్లా అంటే ఫస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది, 16లో అయిపోయింది ఎగ్జామ్. ఓకే. మధ్యలో కోర్ట్ ప్రాబ్లమ్స్ వల్ల అది పెండింగ్ లో ఉండిపోయింది. ఓకే. 18లో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది 2018. ఓకే. ఓకే. 18లో నోటిఫికేషన్ అది అప్లై చేసి రాసేవారికి 19లో పోస్టింగ్ ఇచ్చారు. ఓకే. 6 months వర్క్ చేశాను. ఈ గ్రూప్ రిజల్ట్స్. ఓకే, ఫైన్. ఇంకోటి, మీరు కొంచెం సెల్ఫ్ గా ప్రిపేర్ అయి ఉన్నట్టు కనిపిస్తుంది. సో సెల్ఫ్ స్టడీ మనకు ఎంతవరకు చేయాలని మీరు అనుకుంటున్నారు? సార్, సెల్ఫ్ స్టడీ ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? సెల్ఫ్ స్టడీ అంటే కోచింగ్ లేకుండా కూడా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. కాకపోతే ఏంటంటే కోచింగ్ ఏంటంటే ఒక డైరెక్షన్ చూపిస్తుంది మనకు అంతే. రైట్. కోచింగ్ లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోచింగ్ అవసరమా అంటే లేదు అని కూడా చెప్పను. ఓకే. కొందరు ఉంటారు కోచింగ్ లేకుండా కానీ సక్సెస్ అయిన వాళ్ళు. అవును. కాబట్టి చాలా మందికి ఏంటంటే ఎటు వెళ్ళాలి, ఏ రూట్ అనేది కరెక్ట్ తెలియదు. ఓకే. ఓకే. ఇప్పుడు మేము ఈ ఒక డెస్టినేషన్ పెట్టుకున్నా గానీ దానికి ఎట్లా రీచ్ అవ్వాలనేది అదే కోచింగ్ లో చెప్తారు. ఒక గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. రైట్, దొరుకుతుంది. కానీ వాళ్ళు అక్కడి వరకు రారు కదా, మనమే వెళ్ళాల్సింది. అవునవును. ఇప్పుడు మీరు ఏసీటీఓకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు చదివిన పుస్తకాలు కొన్ని మీరు మెన్షన్ చేయగలుగుతారా అండి? సబ్జెక్ట్స్ వైజ్ కొన్ని పుస్తకాలు మీరు ప్రిఫర్ చేసినవి. అంటే నేను చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు బుక్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారు. లిమిటెడ్ బుక్స్ ప్రిపేర్ అయ్యాను. వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ చేశాను. ఓకే. ఎక్కువ బుక్స్ చదవడం కాదు, కొన్ని బుక్స్ అయినా కదా సరే పర్ఫెక్ట్ గా చదవడం ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ చదవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని బుక్స్ మాక్సిమం మిస్టేక్స్ 1%, 2% అన్ని బుక్స్ లో ఉంటాయి. దానికోసం మనం కొత్త బుక్ ప్రిఫర్ చేయడం అట్లా చాలా మంది ఆస్పిరెంట్స్ చూసాను నేను. ఓకే. బుక్స్ మార్చడము, ఈ బుక్ బాగుంది కదా మార్కెట్ లో, ఇది కొత్త వచ్చింది కదా అన్నట్టు చేంజ్ చేస్తాను. అట్లా కాకుండా ఉన్న బుక్స్, లిమిటెడ్ బుక్స్ నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాను. ఎందుకంటే మనకు యూపీఎస్సీ లో చాలా బుక్స్ దొరుకుతాయి, కానీ స్టేట్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు అంతగా దొరకవు అనమాట. దొరకవు. తెలుగు మీడియం కూడా చాలా కష్టం. రైట్ అండి. మొత్తం ప్రైవేట్ ఆథర్సే ఉంటారు. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ దొరకదు మనకి. కరెక్ట్. రైట్. మీరు ఈ యొక్క ప్రిపరేషన్ అయ్యే టైంలో సొంత నోట్స్ ఏమైనా తయారు చేసుకున్నారండి? షార్ట్ నోట్స్ ఇంపార్టెంట్ కదండి మనకి. అవునవును. కోచింగ్ వెళ్తున్నాను. కోచింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పేది ఏదైతే బోర్డు మీద రాస్తారో అదంతా నోట్ డౌన్ చేసుకున్నాను అప్పుడు. ఓకే. కోచింగ్ మళ్ళీ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత బుక్స్ తీసుకొని వాటిని బుక్స్ లో ఉన్న కంపేర్ చేసుకుంటూ నేను షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకున్నాను.
ఓకే. సో సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేయడం మనకు ఉపయోగపడుతుంది అంటారు. చాలా ఉపయోగపడుతుంది అది. ఎగ్జామ్స్ టైంలో మనకు క్విక్ రివ్యూస్ కోసం కానీ క్విక్ రీజన్ కోసం కానీ అది చాలా యూజ్ అవుతుంది. ఓ నైస్ అండి. ఇంకోటండి, మనకు ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉన్న పేపర్స్ ని డీల్ చేయడం చాలా జాగ్రత్త ఉండాలి కదా, మీరు అటువంటివి ఎలా డీల్ చేశారు? నెగిటివ్ మార్క్స్ ఉన్నటువంటి పేపర్స్. అంటే ఇంతవరకు అయితే యూపీఎస్సీ ఒకటి రాశానండి, అది రాలేదు యాక్చువల్లీ. నెగిటివ్ మార్క్స్ పేపర్స్ ఇంతవరకు ఎక్కువ డీల్ చేయలేదు, మొత్తం టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాశాను. అంటే టీఎస్పీఎస్ లో నెగిటివ్ లేదు కదా నేను. ఓకే ఓకే ఓకే. మీరు మెయిన్ ఎగ్జామ్ రాయడానికి ముందు, గ్రూప్ ఎగ్జామ్స్ రాయడానికి ముందు మాక్ ఎగ్జామ్స్ ఏమైనా రాశారా అనుభవం కోసం? ఓకే. ఎన్ని రాసుంటారండి అప్రాక్సిమేట్ గా? ఒక చెప్తా, మనం ఎంత ప్రిపేర్ అయ్యేది తెలిసేది మనకు మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఓకే. అయితే నేను వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి జాయిన్ అవ్వలేదు, కొన్ని బుక్స్ రిఫర్ చేసుకున్నాను. అంటే కేఎస్పీఎస్సీ కాబట్టి తక్కువ లిమిటెడ్ బుక్స్ ఉన్నాయి, ఎందుకంటే ఈ సిలబస్ వచ్చింది అప్పుడే కాబట్టి బుక్స్ కూడా లిమిటెడ్ ఉండేది. ఓకే ఓకే. అయితే కొన్ని ఇన్స్టిట్యూట్లు వాళ్ళు సపరేట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కి ఒక బుక్స్ తీసుకొచ్చారు మార్కెట్ లోకి. అవే తీసుకొచ్చి నేను మా రూమ్ లో ప్రిపేర్ అయ్యాను. డైలీ ఒక 2 పేపర్స్, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అది కూడా ఎగ్జామ్స్ ఉన్న 1 month ముందు నుంచి ప్రిపరేషన్ స్టాప్ చేసి మొత్తం ఈ ఎగ్జామ్స్ అవసరమే కూర్చున్నాను. ఓకే. మీరు ఈ విజయాన్ని అందుకున్నారంటే ఒక విజయ రహస్యం ఉంటుంది. అంటే మీలో కొన్ని స్కిల్స్ కానీ కొన్ని మీలో కొన్ని ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో ఎటువంటి క్వాలిటీ మిమ్మల్ని విజయానికి దగ్గరగా తీసుకొచ్చిందని మీరు అనుకుంటున్నారండి? యాక్చువల్లీ సార్, నాకు ఈ సైడ్ వస్తా అన్న థాట్ కూడా రాలేదు నాకు. అంటే మా సార్ ఉండేవాడు, గైడెన్స్ ఇచ్చేవారు నాకు 7th నుంచి సార్ నాతో పాటే ఉన్నారు. ఓకే. ఆ సార్ ఒక డైరెక్షన్ చూపెట్టారు, ఈ మా వేలో వెళ్తే ఇట్లా అవుతుంది అని చెప్పి. అంటే ఆయన నాలో టాలెంట్ ఫస్ట్ గుర్తించి అతనే, మీకు ఇది వస్తుంది, దీనికి ప్రిపేర్ అవ్వు అని చెప్పి నన్నే ప్రోత్సహించింది బాగా. ఓకే. సార్ పేరు ఏంటండి? శ్రీనివాస్ సార్. ఓకే ఫైన్ అండి. అయితే మేము అందరము ఒక రూమ్ లోనే, అంటే అన్ఫార్చునేట్ సార్ రాలేదు అనుకో, వేరే డిపార్ట్మెంట్ వచ్చింది. మేము అందరం ఒకటే రూమ్ లో కూర్చొని డైలీ గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ చదివారు. ఓకే ఓకే. సో ఈ కంబైన్డ్ స్టడీ కూడా మీ యొక్క విజయానికి దోహదపడ్డదని మీరు అనుకుంటున్నారు? పక్కా ఉంటుందండి, ఎందుకంటే మనము ఎంత చదివినాం అనేది కాదు, మన పక్క వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా బాగా మన గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. ఓకే ఫైన్ అండి. ఇప్పుడు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కొన్ని తప్పులు చేయకూడదు కాబట్టి మీ యొక్క అనుభవం మేరకు ఎటువంటి మిస్టేక్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అటెంప్ట్ చేయకూడదని మీరు అనుకుంటున్నారండి? ఒకటి, బుక్స్ అనేది ఎక్కువ రిఫర్ చేయొద్దండి. ఓకే. బుక్స్ లిమిటెడ్ ఉన్నా కానీ మన కంటెంట్ అర్థమవుతే సరిపోతుంది. రైట్. ఇంకోటి, మనం ఎంత చదివినా కానీ ఈ మాక్ ఎగ్జామ్స్ మాత్రం పక్కా రాయాలి. మాక్ ఎగ్జామ్స్ రాయండి, మన మిస్టేక్స్ ఏంటనేది మనకు తెలియదు. ఓకే ఓకే. ఇంకోటి అండి, ఇప్పుడు మనకు క్లాస్ రూమ్ కోచింగ్ కావాలంటే ప్రతి ఒక్కరు పట్టణాలకు వెళ్ళేసి ప్రిపేర్ అవ్వాలి, హాస్టల్లో ఉండాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది కదా. ఇప్పుడు మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రిపరేషన్ కి ఎలా హెల్ప్ చేస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? కొంతమందికి ఆన్లైన్ వస్తుంది, కొంతమంది ఆఫ్లైన్. అంటే మొత్తం ఆన్లైన్ చెప్పమని చెప్పట్లేదు, కొందరు బిజీ వర్క్ ఉంటారు కదా జాబ్ చేసే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది మన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా. ఇది ఇంత ముందు అంటే ఇంత టెక్నాలజీ లేదు కదా, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఎంత అవేర్నెస్ కూడా చాలా మంది లేదు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, ప్రిపేర్ అవుతాం కానీ టైం లేదు. అట్లాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఆన్లైన్ క్లాసెస్. ఇంకా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకు ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారండి? అప్పుడు అంటే ఇంటర్నెట్ అవైలబుల్ ఇప్పుడు ఎక్కడైనా ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా గ్రాస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లైవ్ కదా మనకు. మన ఇంతకుముందు అంటే రికార్డ్ చేసి పెట్టేవాళ్ళు ఆన్లైన్ లో, ఇప్పుడు అట్లా కాదు. ఆన్లైన్ లైవ్ లో ఇస్తున్నాము, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడే లైవ్ లోనే డౌట్స్ క్లారిఫికేషన్ అవుతున్నాయి కాబట్టి అంత దూరం సిటీకి వెళ్ళలేను అని, లేదంటే నాకు అంత టైం లేదు అనే వాళ్ళకి క్లాస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. రైట్ అండి. ఇంకోటండి, మీరు ఇంత జర్నీ చేశారు కదా, ఈ జర్నీలో మీకు చాలా మంది సహాయపడి ఉంటారు. సో అన్అకాడమీ ద్వారా మీరు ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నారా? మా పేరెంట్స్ అండి ఫస్ట్. ఓకే అండి. నాకు ఇంత కష్టపడి ఇంత దూరం వరకు తీసుకొచ్చారు కాబట్టి. ఇంకోటి మా సార్ శ్రీనివాస్ సార్కి, అలాగే నా రూమ్మేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఎందుకంటే మేము డిస్కస్ చేయడం వల్ల నేను ఇంత పొజిషన్ లో ఉన్నాను వాళ్ళని. ఓకే. ఏంటంటే గ్రూప్ 2 రాలేదు వాళ్ళకి, మిగతా వేరే డిపార్ట్మెంట్ సెటిల్ అయిపోయారు వాళ్ళు.
ఓకే, ఫైన్ అండి. ఓకే, ఇక ఫైనల్గా అండి, అన్ అకాడమీ వాళ్ళు మీ యొక్క ఇంటర్వ్యూ చూస్తారు. సో అన్ అకాడమీలో వాళ్ళు వినే మీ ఇంటర్వ్యూస్ వింటారు కాబట్టి వాళ్ళందరికీ, అంటే మా వ్యూవర్స్ అందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా దేని గురించి? అన్ అకాడమీ వ్యూవర్స్ అందరికీ మీ సజెషన్స్? సైన్స్ అంటే అంటే మీరు ఒక టార్గెట్ ఫిక్స్ అయిపోతే దాన్నే చూస్తుండాలి, కానీ మా సైడ్ ట్రాక్ వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తాం అంటే కాదు. ఒక వన్ వేలోనే ఉండాలి మొత్తం. ఓకే, ప్లాన్ బి ఒకటే అనుకోవాలి, గోల్ అనుకోవాలి, దానికోసం కృషి చేయాలంటారు. దానికోసం కృషి చేయాలి. ఓకే, ఫైన్ అండి. థ్యాంక్స్ ఎ లాట్ క్రాంతి గారు. యాక్చువల్లీ ఐ కంగ్రాచులేట్ యూ అగైన్ వన్స్ అగైన్ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్ అకాడమీ. మీరు ఇంకా కొన్ని విజయాలు అందుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్ అండి క్రాంతి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. An Academy.